వేసుకో, ఆ చెయ్యి ఇటు వేసుకో. మేము ముదిరామమ్మా. ఈ దొంగ లెక్కలన్నీ నా దగ్గర కాదు. సరే, ఎంత కావాలో నువ్వే చెప్పమ్మా. 30% నాకు, 70% నీకు. అబ్బో, ఎన్ని తెలివితేటలో. నువ్వు ఆ పర్సెంట్ మీదే ఫిక్స్ అయిపో. థ్యాంక్స్ అక్క. నీకు తక్కువ వస్తుందని ఫీల్ అవ్వకే. అబ్బే, అస్సలు ఫీల్ అవ్వలే. కానీ ముందు ఆ టికెట్స్ కొట్టేసే ప్లాన్ ఏదైనా ఆలోచించాలి. ఐడియా అక్క. ఏంటి అది? అత్తయ్య గారికి మత్తు మందు పెట్టేద్దాం. ఆవిడ స్పృహ తప్పగానే టికెట్ కొట్టేద్దాం. చీ, అంత తొందరేంటి? ఆవిడ కాళ్ళు చేతులు కూడా కట్టేద్దాం. ఎందుకే? పైకి లేవకుండా. మత్తులో ఉంటే ఎలా లేస్తుంది? మత్తు పెట్టేది ముక్కుకి కదా, మరి కాళ్ళు చేతులు లేస్తాయి కదా, అందుకు. ఏం తెలివి, నువ్వు సూపర్ అమ్మా. ఆ తర్వాత ఆమెను చాపలో చుట్టేసి ఊరవతల పారేద్దాం. ఎందుకమ్మా? పొరపాటున మనల్ని చూస్తే లేచొచ్చి కొట్టకుండా. కాళ్ళు చేతులు కట్టేస్తున్నాయి కదే. ఆ విషయం మనకి తెలుసు, మత్తులో ఉన్న అత్తయ్య గారికి ఎలా తెలుస్తుంది? పొరపాటున మత్తులోనే మనల్ని చూసి లేచొచ్చి కొడితే? అయ్యో, తిక్కమోహందానా, చిన్న టికెట్ కొట్టేయడానికి ప్రధానమంత్రిని కిడ్నాప్ చేసేంత ప్లాన్ చేసావు కదే. నీ ప్లాన్ వద్దు, నీ బొంద వద్దు. ప్లాన్ నేను చెప్తాను, నువ్వు విను. చెప్పక్క. వినా, నేను అత్తయ్య గారి రూమ్ లోకి వెళ్తాను, నువ్వు మధు రూమ్ లోకి వెళ్ళు. అత్తయ్య గారి టికెట్ ని నేను కొట్టేస్తాను, మధు టికెట్ ని నువ్వు కొట్టే. ఇద్దరం కలిసి ఆ టికెట్ లాటరీ వాడికిచ్చి 6 కోట్లు తెచ్చేసుకుందాం. అవసరమైతే మన మొగులను కూడా తీసుకుని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదాం. సూపర్ ఐడియా అక్క. వెంటనే వెళ్దాం పదా. తిక్కమోహందానా, మధు రూమ్ ఇక్కడే, ఇటెళ్ళు, వెళ్ళు. అలాగే అక్క. అయ్యో, ఏం చేస్తుంది ఏమిటో. అత్తయ్య గారు, మంచి నిద్రలో ఉంది, మన పని ఈజీగా అయిపోతుంది. ఎక్కడ? ఎక్కడ పిడిచొచ్చింది? ఈ పిసినర్ది ఎక్కడ దాచిపెట్టిందో అర్థం కావటం లేదు. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. దిండు కింద దాచిపెట్టిందేమో. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఇక్కడ దాచావు అత్తయ్య గారు. నా పని ఇంత ఈజీగా అయిపోతుందని అనుకోలేదు. అవును, నా గదిలో ఏం చేస్తున్నావే? అది ఏయ్,
అడుగుతుంటే మాట్లాడవేంటే? ఏం చేస్తున్నావు? అబ్బబ్బ, ఏం చేస్తావ్? మీ టికెట్ కొట్టేస్తున్నావు. నా టికెట్ కొట్టేస్తున్నావని ఎంత ధైర్యంగా నాకే చెప్తున్నావే? అంటే కలలో చెప్పడానికి ధైర్యం ఎందుకు అత్తయ్య గారు? కలా? ఆ, మరి లేకపోతే నిజమా? మామూలుగా అయితే మీ రూమ్ లోకి వచ్చే ధైర్యమే లేదు. అలాంటిది మీ దిండు కింద చెయ్యి పెట్టి టికెట్ ఎలా కొట్టేస్తాను అత్తయ్య గారు? అంటే నువ్వు నా గదిలోకి రావడం, నేను నీతో మాట్లాడడం అంతా కలనా? అవును. మనిద్దరం ఇప్పుడు కలలోనే కలిసామా? అవును, కావాలంటే టెస్ట్ చేసుకోండి. అయితే నీ చేతుకున్న రింగ్ ఇవే. రింగ్? కలలోనే కదా అడిగాను, ఏదో నిజంగా అడిగినట్టు ఏడుస్తావే. ఇవ్వు. అలాగే. చచ్చు, టికెట్ దొరకటమేమో కానీ ఉన్న బంగారం అంతా ఊడ్చేసేలాగా ఉంది. ఇవ్వవే. అలాగే. ఇదిగోండి, తీసుకోండి. అడగ్గానే ఇచ్చావంటే ఇది కాలే. లత, చాలా థ్యాంక్స్ లత. కల నొప్పిలా పుడుతుంది. కనిపెట్టేసిందా? ఊరికే అన్నాను, నొప్పి లేదు గిప్పి లేదు. ఏమో, నాకు అనుమానంగానే ఉంది. ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుంటాను. ఎలా అత్తయ్య గారు? ఇదిగా ఇలా. అంటే ఇప్పుడు మీరు దీంతో కొడతారా? అవును. ఎందుకు అత్తయ్య గారు? నువ్వు అరిచావనుకో ఇది నిజమే అని, అరవలేదనుకో ఇది కలే అని. మాము, అరిస్తే నిజమని కొడుతుంది, అరవకపోతే కలని కొడుతుంది. నా బ్రతుకు అడవిలో ఏను కింద పడ్డ అప్పడల్లా అయిపోయింది. స్టార్ట్. పందిని కొట్టినట్టు కొట్టినా ఇది ఏడవలేదంటే ఇదంతా కలే. ఇంకా నేను వేరే కల్లోకి వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపోమ్మా. మీరు వెళ్ళండి. లతీది. అమ్మో, నా టికెట్. అమ్మయ్యా, టికెట్ ఉంది. లత లేదు, చేతికున్న రింగు లేదు. అంటే ఇది నిజంగా కాలే. అయ్యో, అమ్మయ్యా. అమ్మా, దెబ్బలు తగిలితే తగిలాయి కానీ టికెట్ మాత్రం దొరికింది. అవును, అక్కడ శిరీష పరిస్థితి ఏంటో? ఎక్కడ పెట్టింది? కనిపించి చావట్లేదే. ఇక్కడ కూడా లేదు. ఎక్కడ పెట్టుంటుందబ్బా? ఏంటి డిస్టర్బెన్స్? డోర్ కూడా తీసింది. ఎవరు? అమ్మయ్యా. ఏంటిది?
నువ్వేంటక్క నా రూమ్ దగ్గర? ఇది నీ గదా. సారీ మధు, నాకు నిద్రలో నడిచే అలవాటుంది, అందుకే వచ్చేసా. ఏంటి, నిద్రలో నడిచే అలవాట? అలాంటి వాళ్ళు మాట్లాడరు కదా. నాకు నిద్రలో మాట్లాడే అలవాటు, నిద్రలో డాన్స్ వేసే అలవాటు. అంతెందుకు, విడిగా చేసే పనులన్నీ నిద్రలో చేసేస్తాను తెలుసా. ప్రస్తుతం నీతో కూడా నిద్రలోనే మాట్లాడుతున్నాను. ఓహో, నిద్రలో పడుకునే టైం అయింది, వస్తాను మధు. ఏదో ప్లాన్ చేశారు. మీ ప్లాన్స్ మీకుంటే నా ప్లాన్స్ నాకుంటాయి అక్కలు. కాయా పండ? నీదక్క? నాది పండే, నీది చింతపండు. అంటే ఏంటే? పండంటే సక్సెస్ అని. చింతపండు అంటే డబుల్ సక్సెస్ అనక్క. అయ్యో, నువ్వు సూపర్ చెల్లి. ఏది నీ టికెట్ చూపించు. ఇదిగో. ఆ? అయ్యో, నువ్వు నిజంగా గ్రేటే. థ్యాంక్ యూ అక్క. అక్క నీ టికెట్ చూపించు. ఇదిగో. ఆ, నాకంటే నువ్వే గ్రేట్ అక్క. ఎందుకే? నాకంటే బుర్ర ఉంది కాబట్టి టికెట్ తీసుకొచ్చాను, కానీ బుర్ర లేని నువ్వు తేవడం గ్రేట్ కదక్క. చంపుతా. చించొద్దక్క, చింపితే టికెట్ పనికి రాదు. చెయ్యి, ఏడ్చాలే. ఇదిగో, ముందు మనం ఇక్కడి నుంచి మన రూమ్ లోకి వెళ్ళిపోదాం పద. ఒకవేళ ఎవరైనా చూసారనుకో దొరికిపోతామే. అమ్మో, అదే నిజం. వెళ్దాం పదక్క. రావే రా. ఏయ్, ఎందుకే ఆపుతున్నావు? నేను కాదక్క, నువ్వే ఆపుతున్నావు. చంపుతా. నేను ముందుకెళ్తుంటే వెనక్కి లాగింది నువ్వే. లాగింది నేను కాదు, నువ్వే. సరే, నా చెయ్యొదులు. రా వెళ్దాం. సరే పద. ఏమైందే, కాళ్ళు కదలటం లేదు? ఏమో అక్క. అయ్యో, నేల మన కాళ్ళకి అతుక్కుపోయిందక్క. చిచ్చి నోర్మై. నేల కాళ్ళ కత్తుకుపోవడం కాదే, కాళ్ళే నేల కత్తుకుపోయినాయి. ఆ, అవునక్క. ఇప్పుడు ఎలా వెళ్దాం? అయ్యో, అక్క, ఏదో ఒకటి చెయ్యి అక్క. అక్క, ఎలా వస్తాయి అక్కలు? నేల మీద ఫెవికాల్ పోసాను కదా. ఫెవికాలా? అంటే మా కాళ్ళు అతుకుపోయేలా చేసింది నువ్వేనా? డౌటా? మీరు దొంగల్లా మారి దొంగతనం కోసం నా రూమ్కి వస్తే చూస్తూ కూర్చుంటాను అనుకున్నారా? శిరీషక్క, నా రూమ్ లో వస్తువులన్నీ వెతుకుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. అందుకే ముందు జాగ్రత్తగా బయటికొచ్చి ఏమీ తెలియనట్టు ఇక్కడ ఫెవికాల్ పోసి లోపలికొచ్చా. ఆ, అంటే ఇందాక తలుపు తీసుకొని నువ్వు బయటికొచ్చింది ఫెవికాల్ పోయడానికా? లేకపోతే నిద్రలో నడుస్తున్నా, నిద్రలో మాట్లాడుతున్నా అని చెప్పగానే నమ్మడానికి నేను లతక్కననుకున్నావా? చూసావా లతక్క, నీకు బుర్ర లేదని మధుకి కూడా అర్థమైపోయింది. బుర్ర తక్కువదాన్ని నేను కాదే, నువ్వు నువ్వు నువ్వే. ఏయ్, నువ్వే అన్నానా? కాదు నువ్వే. కాదు నువ్వే. కాదు నువ్వే. నువ్వని చెప్తున్నాను. ఏయ్, ఏయ్, నువ్వే. ఏంటే
ఏంటి అర్ధరాత్రి పూట గోలా? అవును, మీరు ముగ్గురు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీ కోడళ్ళు మన లాటరీ టికెట్ కొట్టడానికి ట్రై చేస్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అత్తయ్య గారు. టికెట్సా? కొంపదీసి లాటరీ తగిలిన విషయం దీనికి తెలిసిపోయిందా? అయినా చిరిగిన ముక్కలు దొంగతనం చేసి ఏం చేసుకుంటారే వీళ్ళ బాందా? బెదవ డ్రామాలు ఆపు. మీ లాటరీ టికెట్ కి 6 కోట్ల ప్రైజ్ వచ్చిందని మాకు తెలిసిపోయింది. అంటే మధుకి కూడా తెలిసిపోయిందనే కదా? ఓ, అయితే ఇందాక నా రూమ్ లోకి వచ్చి కళ అనే అబద్ధం చెప్పింది నిజమేనన్నమాట. మరి లేకపోతే మీరు కళ్ళు అనుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. ఆ ఏదో టికెట్ కోసమే ఓర్చుకున్నాను ఆ దెబ్బలన్నింటినీ. హలో, మీ మీటింగ్స్ అన్ని ఆపి మర్యాదగా నా టికెట్ నాకు ఇవ్వండి అంతే. ఏయ్, నా టికెట్ నాకు ఇవ్వండి. టికెట్లు లేవత్తయ్య గారు, నవిలి మింగేశాను. అవును, ఈ పాటికి అరిగిపోయుంటాయి. ఆహా, అలాగా. మింగిన వాటిని ఎలా బయటికి రప్పించాలో నాకు బాగా తెలుసు. ఎలా? అరిగిన వాటిని ఎలా తెప్పించాలో నాకు తెలుసండి. ఏమిటి ఇలా అయిందేంటి? అయ్యో ఉసై, వాళ్ళు ఎన్ని కొట్టినా టికెట్లు మాత్రం ఇవ్వకు. నీ ప్రాణం పోయినా ఇవ్వనక్క. అయ్యో, నా ప్రాణం కాదే, నీ ప్రాణం పోయినా ఇవ్వకు. ట్రై చేస్తాను. టికెట్ ఇస్తావా ఇవ్వవా? నా దగ్గర లేదు మధు. లేదా? అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలి? లేదు. లేదా అక్క? లేదా? ఆహా, ఇదిగో 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 వస్తుంది. అబ్బా, చచ్చిపోయేలా ఉన్నా మధు. ఆపు. ఏం చెప్పకే? చంపుతా, దున్నపోతా. అబ్బా, నీ వల్లే నాకు ఈ కోటింగ్. మధు, ఎందుకో టికెట్టు. అత్తయ్య గారు, దాని చేతిలో కూడా టికెట్ ఉంది, తీసుకోండి. ఏయ్, ఇవ్వవే. లేదత్తయ్య గారు, ఇవ్వవే. లేదు. ఒసేయ్. అత్తయ్య గారు, ఇవ్వు. ఇస్తాను, ఇదిగో. అంతే. అయ్యో, ఛీ! ఒసేయ్, ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తారా? ఇవ్వండి. మన టికెట్ కి లాటరీ తగిలిందని తెలిసినా నాతో చెప్పలేదంటే నన్ను మోసం చేసి ఆ 6 కోట్లు మీరి కొట్టేద్దాం అనుకున్నారా అండి? అవును, ఎప్పటికైనా ఆ 6 కోట్లు నాదే. నేనుండగా మీ ఆశ నెరవేరదండి. నేనుండగా నీకు వాటర్ రాదు. చూద్దామండి. మధు, అయిపోయిందమ్మా, వెళ్దాం అన్నావుగా. పోచు ఉండమ్మా. నాన్నగారు, భజనకి టైం అవుతుంది, వెళ్దామా? వెళ్దాం పదండి నాన్నగారు. పదండి, వెళ్దాం. ఎక్కడికి ఎక్కడికి వదిన గారు వెళుతున్నారు? గుళ్ళో భజన చేయటానికి ఎవరు రాలేదనుకుంటాను అత్తయ్య గారు. బహుశా వీళ్ళని పిలిచుంటారు, అందుకే వెళుతున్నారు. తాళాలు జాగ్రత్తగా వేసుకున్నారా? అసలే దొంగలు ఎక్కువ అయ్యారంట. మీరు తిరిగి వచ్చేలోపు ఇల్లంతా ఖాళీ చేసేస్తారు.
భద్రకాళినా రుద్రకాళినా అత్తయ్య గారు? నీ బొంద ఖాళీ అంటే ఇంట్లో సామాన్లన్నీ తీసుకొని వెళ్ళిపోతారు అని. నాకా భయం ఏం లేదులేండి, ఎందుకంటే దొంగలు మా ఇంటికి రారులేండి. ఎందుకు రారు? దొంగలింటికి వేరే దొంగలు ఎలా వస్తారండి?